వ్యూస్ మీకు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో పెట్టాను. ప్రపంచ యాత్రికులు అని చెప్పేసి. వీళ్ళు ఒకరికి సంబంధం ఉండదు. ఒకళ్ళకి ఎటువంటి పోలికలు మనుషుల్లో గాని, అలాగే మాటల్లో గాని, అలాగే వ్యత్యాసంలో గాని దగ్గరగా ఒకళ్ళని ఎవరు పోలి ఉండరు. ఎందుకంటే అన్వేషు మాటకారి, మంచి మాటకారి. సో, ఆటగాడన్నది యూత్‌ని అట్రాక్ట్ చేయడం కోసం ఆయన వాడతారు. కానీ ఆయన మంచి మాటకారి, మంచి చమత్కారి. ఎక్కడ ఎలా మాట్లాడాలి అన్నది బాగా తెలిసిన వ్యక్తి అన్వేష్. అంటే అన్వేష్‌ని ఎక్కడ వదిలేసినా అన్వేష్ బతికేయగలడు. సో, నెక్స్ట్ యాత్రికుడు ఎవరురా బాబు అంటే గనక ఉమా తెలుగు ట్రావెలర్. సో, ఈ అందరికీ గౌరవం ఇస్తా మాట్లాడుతూ ఉంటాడు ఈయన. వినయ్, విధేయత 2 కలగలిపిన మనిషి ఉమ గారు. సో, ఆయన్ని సెపరేట్ ట్రాకు. సో, అన్వేష్‌కి, ఉమ గారికి ఎటువంటి సంబంధం ఉండదు. ఎవరి వ్యత్యాసం వాళ్ళదనమాట. దీని తర్వాత మూడో ట్రావెలర్ వచ్చి ఇంకెవరు? రవి తెలుగు ట్రావెలర్. సో, ఈయనంతా హై బడ్జెట్ అనమాట. సో, వీళ్ళిద్దరు కింద స్థాయి నుంచి పై వరకు వచ్చారు. సో, ఆల్రెడీ ఆయన సెటిల్ అయిపోయి ఉన్నాడు కాబట్టి ఆయన ఒక స్టేజ్‌లో ఉన్నాడు. సో, ముగ్గురు 3 రకాలు డిఫరెంట్ అనమాట. సో, ఈయన చెప్పే విధానం వేరు, ఆయన చెప్పిన విధానం వేరు. అలాగే రవి తెలుగు ట్రావెలర్ చెప్పే విధానం వేరు. సో, వీళ్ళు ముగ్గురు డిఫరెంట్. మీరు ఒకే ప్లేస్‌ని వీళ్ళు ముగ్గురు 3 విధాలుగా ఎక్స్‌ప్లోర్ చేస్తారు. సో, ఇక్కడ నా అన్వేషణ నేను వీళ్ళ ముగ్గురికి నేను సబ్స్క్రైబర్‌నే. ఎందుకంటే గనక వీళ్ళు స్టార్టింగ్ నుంచి నేను ఫాలో అవుతున్నా. నేను మొదట సబ్స్క్రైబ్ చేసుకుంది నా అన్వేష ఛానల్ అన్వేష్‌ది. అన్వేష్ షిప్ మీద వచ్చిన కాడి నుంచి నెక్స్ట్ తన వీడియోస్ అంటే 100 రోజుల టూర్ అయితే చేశాడు అన్వేష్. ఆ 100 రోజుల టూర్‌ని కూడా రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవాడిని. దీని తర్వాత ఆయన ఒక 60,000 పెట్టి ప్రపంచ దేశాలు స్టార్ట్ చేశారు చూసారా? సో, నేను రెగ్యులర్‌గా ఆయన ఫాలో అవుతాను. సో, ఆయనంతా డిఫరెంట్. ఎందుకంటే ఆయన కంటెంటు రెగ్యులర్‌గా ఎవరైనా టూర్ అంటే ఆ దేశ స్థితిగతులు వివరించేటప్పుడు వంట అంటున్నానేంటి అంటే ఫుడ్‌కి సంబంధించి ఫుడ్ వ్లాగ్స్ కూడా ఆయన నా అన్వేషణ అదే ఛానెల్‌లో ఉంటుంది. సో, ఈయనకి 2 ఛానెల్లున్నాయి. నా అన్వేషణ అలాగే ప్రపంచ యాత్రికుడు. సో, ఆయన రెగ్యులర్‌గా వీడియోస్ ఎక్స్‌ప్లోర్ చేసేటప్పుడు ఎలా చూస్తారో, అలాగే ఒక దిక్కున కూర్చొని పార్క్‌లో మాట్లాడి కొత్తగా కాంట్రోవర్సీకి సంబంధించి మాట్లాడినా, దేని గురించి మాట్లాడినా ఆ వీడియోస్ కూడా అలాగే చూస్తా ఉంటారు. సో, కాబట్టి ఆయన మంచి మాటకారి. మంచి మాటల మాంత్రికుడు అన్వేష్. సో, ఆయన ఆయుధం మాట అన్నమాట. సో, నెక్స్ట్ ఆయన ఆయుధం ఏంటంటే గనక ఈయన ఆయుధం కూడా మాటే. ఎందుకంటే ఆయన ఎలాగన్నా మాట్లాడగలరు. ఓన్లీ మంచి మాటకారని అందుకే చెప్తాను. ఆయన మాటల మాంత్రికుడు. సో, ఈయనొచ్చి వినయంగా మాట్లాడతాడు. సో, విధేయతగా ఉంటారనమాట. సో, ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ మోడ్‌లో వెళ్తాడు. ఈయన స్టైల్ డిఫరెంట్. సో, ఆయన యాత్ర చేసేటప్పుడు ఎవరింటి దగ్గర కూడా ఆయన ఉన్నట్టు నేను చూడలేదు. చాలా తక్కువ. మన అన్వేష్ అయితే. ఈయనైతే గనక ఏ దేశం వెళ్ళినా అక్కడ మన ఫ్యామిలీ సబ్స్క్రైబర్లు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో స్టే చేస్తూ సో, వాళ్ళతో బాగుంటూ ఆయన వీడియోస్ చేసుకుంటుంటాడు. ఈయన అందరిని గౌరవిస్తూ ఉంటాడనమాట. అంటే రిక్వెస్ట్‌గా ఉంటుంది. ఎవరిది ఉమ గారి స్టైల్ అంతా రిక్వెస్ట్‌గా ఉంటుంది. అలాగే రవి తెలుగు ట్రావెలర్ గారి గురించి వస్తే గనక ఆయనదంతా వేరే స్టైల్. సో, ఆయనది హై బడ్జెట్ లెవెల్ కాబట్టి నేను ఆయన వీడియోస్ కూడా రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవాడిని. సో, ఆయనది బిజినెస్ క్లాస్ సంబంధించి ఫ్లైట్‌లో ఒక వీడియో పెట్టడం. సో, దాని తర్వాత కూడా ఆయన రెగ్యులర్‌గా ఫాలో అవుతాను. మన రవి తెలుగు ట్రావెలర్ వీడియోస్ కూడా. సో, ఈ ముగ్గురిది 3 రకాల విభిన్నమైన స్టైలు. సో, వీళ్ళ ముగ్గురికి ఫస్ట్ బాండింగ్స్ బానే ఉండేయి. ఎందుకంటే నాన్వేషణ స్టార్ట్ అయ్యేటప్పుడు ఉమతో మాట్లాడడం, ఆ రైల్వే స్టేషన్‌కి రావడం ఇవన్నీ మనం చూసాం. ఆల్రెడీ ఉమ, అలాగే అన్వేష్, అలాగే వీళ్ళకి ముగ్గురికి రవి తెలుగు బాండింగ్స్ అయితే బానే ఉండేయి. తర్వాత అంటే ఫ్రెండ్స్ కదండీ! ఎక్కడో దిక్కున విభేదాలొచ్చాయి. కాబట్టి వాళ్ళు దూరంగా ఉన్నారు. సో, ఆ కాంట్రోవర్సీ కోసం మనం వెళ్ళొద్దు. ఎందుకంటే గనక ఇంట్లో ఉన్న అన్నదమ్ముల మధ్య గొడవలొస్తున్నాయి. అలాంటిది ఫ్రెండ్స్ మధ్య గొడవలు రాకుండా ఉంటాయి. సో, కాబట్టి వేరే కారణాల వల్ల వాళ్ళకొచ్చాయి. సో, ఆళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్, వాళ్ళ వ్యక్తిగత ప్రాబ్లమ్, వాళ్ళ ఫ్రెండ్‌షిప్‌కి సంబంధించి మనం అనవసరమైన విషయంగా అది గెలుక్కోవద్దు. సో, నేను ఎందుకు చెప్తున్నానంటే గనక అన్వేష్‌కి సంబంధించి, ఉమకి సంబంధించి, అలాగే రవి తెలుగు ట్రావెలర్‌కి సంబంధించి నాది రాజు టాక్స్ అని వేరే ఛానెల్ ఉంది. యూట్యూబ్ ఛానెల్. దాంట్లో వీడియోస్ అయితే అప్‌లోడ్ చేశాను. సో, ఆ ఛానెల్ మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే ఇలా యూట్యూబ్‌లో సక్సెస్ అయినోళ్ళు ఎవరైనా ఉంటే గనక ఎందుకు సక్సెస్ అయ్యారు? వాళ్ళు స్ట్రగుల్ పడిన స్టేజ్ ఏంటి? సో, ఇయన్నీ వివరించుకుంటూ ఆ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తున్నాను వీడియోస్. సో, ఆ ఛానెల్ మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే ఎవరైనా ఎందుకు సక్సెస్ అయ్యారు? ఎలా సక్సెస్ అయ్యారని చెప్పడం మెయిన్ ఉద్దేశ్యం. కొంచెం మోటివేషన్ కింద ఉంటుంది. అలాగే ఇన్‌స్పిరేషన్ కింద ఉంటుందని చెప్పేసి ఆ ఛానెల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో, అంటే ఈ ఛానెల్‌లో మాత్రం ఇటువంటి వీడియోస్ అప్‌లోడ్ చేయను గానీ, ఆ ఛానెల్‌లో మాత్రం రెగ్యులర్‌గా ఇటువంటి వీడియోసే అప్‌లోడ్ చేస్తాను. మరి
అంటే ఈ రోజు చేసే పని రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అని వాయిదా వేసే వాళ్ళు ఎవరికన్నా ఇన్స్పిరేషన్ కింద ఉంటుందని. అలాగే మనం ఆల్రెడీ జాబ్ చేస్తున్నాం. సెకండ్ ఆల్టర్‌నేటివ్ కింద ఏదో ఒకటి అంటే అందరిని నేను యూట్యూబ్ చేయమని నేను అడగట్లేదు. సో, ఏదో ఒక బిజినెస్ ఏదో ఒకటి మన చేతులు కాలకుండా మనం సెటిల్ అవ్వడానికి ఏదో ఒకటి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి కొంచెం మోటివేషన్ కింద ఉంటుందని ఇలా సక్సెస్‌ఫుల్‌గా ముందుకు వెళ్తున్న వాళ్ళ వీడియోలు తీసి ఆ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తున్నాను. నేను 99% వివాదాలకు దూరంగా, మీకు దగ్గరగా. కాంట్రోవర్సీ నేను ఎంచుకోను. ఎందుకంటే ఒకళ్ళని బ్యాడ్ చేసి ఎదగాలనే ఉద్దేశం నాకు లేదు. సో, వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారని చెప్తూ మీ ముందుకొస్తాను. సో, మీకు ఇటువంటి కంటెంట్ ఏదన్నా నచ్చుతుందంటే గనక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంటే ఇటువంటి కంటెంట్ మేము చూస్తామండి అనుకుంటే గనక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేదనుకుంటే గనక నేను చూడనంటే గనక ఓకే. చూసేలా ఉంటే గనక రాజు టాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి కంటెంట్ వస్తా ఉంటుంది. సో, ఇక్కడ నాకు ముగ్గురు నచ్చినోళ్ళు ఎవరు? అన్వేష్, అండ్ల ఉమ, అలాగే మన రవి తెలుగు ట్రావెల్. నాకు ముగ్గురు ఇష్టమే. సో, వాళ్ళకి విభేదం ఉండొచ్చు కానీ మనకి విభేదం ఏమి లేదు. సో, నేను ముగ్గురు వీడియోస్ చూస్తూ ఉంటాను. అందరూ బాగుండాలి. అందులో నేను ఉండాలని కోరుకుంటాను. సరే, మీ సపోర్ట్ కూడా నాకు కావాలనుకుంటూ సో, ఈ రాజు టాక్స్ గురించి చెప్పడం జరిగింది. సో, నచ్చితే గనక రాజు టాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓ లైక్ కొట్టండి.